అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఆబ్జరేటర్ ఫొరామిన్ అనే కోడిగుడ్డు ఆకారంలో ఈ విధంగా షేప్ కనిపిస్తుందా. కింది దాన్ని మనం ఇస్కిల్ ట్యూబెరాసిటీ అంటారు. అది అడుగు భాగం, కూపకం యొక్క వెడల్పైన అడుగు భాగాన్ని ఇస్కిల్ ట్యూబెరాసిటీ అంటే మనం కూర్చున్నప్పుడు మన శరీరం యొక్క బరువు అనేది దీని మీద పడుతుంది అనుకున్నాం. ఓకేనా. అదేవిధంగా ఇంకేమనుకున్నాం, ఇక్కడ మామూలుగా ఒక సింఫెసిస్ ప్యూబిస్ అంటే కుడి ఎడమ ప్యూబిక్ ఎముకల కలయిక వల్ల ప్యూబిక్ ఆర్చ్ అనేది ఏర్పడుతుంది. ఓకే. అదేవిధంగా చూడండి ఇక్కడ మరొకసారి. ఓకే. ఇక్కడ ఏంటిదంటే ఇలియం. ఓకే. అదేవిధంగా ఇది ఇస్కియం, ఇది ప్యూబిస్. ఓకే. ఈ మూడు వీటితో పాటుగా పైన ఉన్న ఇది సుపీరియర్, ఇదంతా కూడా పైన ఉన్నదాన్ని సుపీరియర్. అదేవిధంగా కింద ఉన్న ఒక ఇన్ఫీరియర్ కింది భాగం ఇలియము, ఇస్కియము, ప్యూబిస్ ఎముకలు. దానితో పాటుగా పైన ఉన్న ఎముకలు అంటే సుపీరియర్, కింద ఉన్న ఎముకలు ఏంటిది సుపీరియర్, ఇన్ఫీరియర్ రామస్ కలయిక వల్ల కోడిగుడ్డు ఆకారంలో ఇక్కడ కోడిగుడ్డు ఆకారంలో ఏం ఏర్పడుతుంది, ఆబ్జరేటర్ ఫొరామిన్ అది ఏర్పడుతుంది. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే. ఏం ఏర్పడుతుంది, ఇవన్నీ మూడు కలయికలు, మూడు ఇలియము, ఇస్కియం, ప్యూబిస్ పైన వాటి సుపీరియర్ రామస్, ఇన్ఫీరియర్ రామస్ కలయిక వల్ల ఆబ్జరేటర్ ఫొరామిన్ అది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇనామినేట్ ఎముక బయట భాగమున, ఈ ఇనామినేట్ బయట భాగం కదా ఇది, మనం ఏమనుకున్నాం ఇలియం అనగానే మామూలుగా ఏంటిది బయట భాగం అనుకున్నాం. కాబట్టి ఈ ఇనామినేట్ యొక్క ఎముక బయట భాగమున ఖాళీ చోటు లోతైన గుంట అనేది ఏర్పడుతుంది. ఓకేనా. లోతైన గుంట ఏర్పడిన దాన్ని అసిటాబులం అని అన్నారు. ఓకేనా. మరొకసారి చూడండి. ఇప్పుడు మనం ఇస్కిల్ ట్యూబెరాసిటీ చెప్పాను, అదేవిధంగా ఆబ్జరేటర్ ఫొరామిన్ గురించి చెప్పాను. అదేవిధంగా ఇక్కడ ఏంటి అసిటాబులం అనేది మీకు తెలిసి ఉండాలి. అసిటాబులం అంటే ఏమీ లేదు, దీన్ని అసిటాబులం అని అంటారు. ఇక్కడ చూడండి, దీన్ని అసిటాబులం అని అర్థమవుతుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ దేనివల్ల ఇనామినేట్ ఎముక బయటి భాగం ఇవన్నీ కలుస్తున్నాయి. ఏంటిది ఇలియము, ఇస్కియం, ప్యూబిస్. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే. ఇనామినేట్ బోన్ యొక్క బయటి భాగమున కలియు చోట ఇవన్నీ కలుస్తున్నాయి. ఇక్కడ పైనది ఏమిటిది ఇలియం, ఇక్కడేమో ఇస్కియం, ప్యూబిస్. ఈ ఎముకలు కలియు చోట ఒక లోతైన గుంట అనేది ఏర్పడు, ఒక గుంటలాగా ఉంది, హోల్ లాగా కోడిగుడ్డ ఆకారంలో ఉన్నది మాత్రం ఆబ్జరేటర్ ఫొరామిన్. కానీ ఇక్కడ ఏంటిది ఎముకల కలయిక వల్ల ఇనామినేట్ యొక్క బోన్ యొక్క మూడు భాగాలు ఉన్నాయి. ఏమనుకున్నాం ఇలియం, ఇస్కియం, ప్యూబిస్. ఈ మూడు కలియు చోట ఒక లోతైన గుంట అనేది ఏర్పడుతుంది. దాన్ని ఏమనుకున్నామంటే అసిటాబులం అంటారు. అసిటాబులం అంటే ఏంటిదంటే ఇక్కడ ఫీమర్ ఎముక యొక్క తల అనేది అసిటాబులంలో ఇమిడి ఉంటుంది. దాన్ని మనం పెల్విక్ జాయింట్స్ అని అంటాం. అర్థమవుతుంది. ఇప్పుడు ఆబ్జరేటర్ ఫొరామిన్ అంటే ఏమనుకున్న ఆబ్జరేటర్ ఫొరామిన్ అంటే ఓకే, ఇదేంటిది ఇలియం, ఇస్కియం, ప్యూబిస్తో పాటుగా పై భాగం రామస్, కింది భాగం ఇవన్నీ కలయిక వల్ల ఆబ్జరేటర్ ఫొరామిన్ అనేది ఏర్పడుతుంది. ఓకే. అదేవిధంగా ఇస్కిల్ ట్యూబెరాసిటీ ఏ విధంగా ఏర్పడుతుంది, ఇస్కిల్ ట్యూబెరాసిటీ అనేది ఓకే ప్యూబిక్ ఇస్కియం ఇది ఎముక యొక్క అడుగు భాగం. ఓకేనా. ఈ అడుగు భాగం వెడల్పైన అడుగు భాగాన్ని ఇస్కిల్ ట్యూబెరాసిటీ అంటారు. ఇది మనం కూర్చున్నప్పుడు మన శరీరం యొక్క బరువు అనేది దీని మీద పడుతుంది. పీవీ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనం బిడ్డ యొక్క తల అనేది దాని యొక్క స్థలం అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఇస్కిల్ ట్యూబెరాసిటీ, ఆబ్జరేటర్ ఫొరామిన్. నెక్స్ట్ అసిటాబులం అనేది ఓకే ఇనామినేట్ బోన్లో ఉన్న ఈ మూడు పార్ట్స్ అనేది కలియు చోట లోతైన గుంట ఏర్పడుతుంది. దాన్ని అసిటాబులం అంటారు. ఈ అసిటాబులం అనేది పెల్విక్ ఫీమర్ ఎముక యొక్క తల అనేది దీని కింద ఇమిడి ఉంటుంది. ఓకేనా, అర్థమైపోతుంది ఇప్పుడు క్లియర్ కట్గా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు సాక్రం గురించి తెలుసుకుందాం. ఓకే. సాక్రం అంటే ఇది 5 వెన్నుపూసలు ఒకదానితో ఒకటి అతకబడి ఒకే ఎముకగా తయారై ఉన్నది. ఓకేనా. 5 వెన్నుపూసలు ఒకదానితో ఒకటి అతకబడి చూడడానికి ఒకే ఎముకగా తయారై ఉంటుంది. దీనివలన కూపకం యొక్క వెనక కూడా తయారవుతుంది. కాబట్టి ఈ సాక్రం అనేది 2 ఇనామినేట్ బోన్లకు మధ్యలో ఉన్నదాన్ని ఏమన్నారంటే ఇది సాక్రం అంటారు. ఇది 5 వెన్నుపూసలతో ఒకదానితో ఒకటి అతకబడి ఒకటే ఎముకగా తయారై ఉంటుంది. దీనివలన కూపకం యొక్క వెనుక గోడ అనేది సాక్రం వల్లనే తయారైంది. ఓకే. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. ఓకేనా, చూడడానికి త్రిభుజాకారంలో ఉంటుంది. దీన్ని వంపుగా ఉన్న ముందు భాగం హాల్ ఆఫ్ ది సాక్రం అంటారు. ఓకేనా. మామూలుగా ఈ విధంగా ముందుకు ఇట్లా వంగి ఉంటుంది, వంపుగా ఇట్లా అని చూడడానికి ఇట్లా ఉంటుంది కదా. ఓకే. దాన్ని ఏమింది త్రిభుజాకారంలో ఉంటుంది సాక్రం అనేది. అదేవిధంగా ఇది వంపుగా ఉన్న ముందు భాగాన్ని హాలో ఆఫ్ ది సాక్రం అంటారు. సాక్రం యొక్క పైన ముందుకు చొచ్చుకొని వచ్చిన భాగం ప్రొమాంటరీ ఆఫ్ ది సాక్రం అంటారు. ఓకేనా. పైన ఉంటుంది, పైన ముందుకు చొచ్చుకొని వచ్చిన భాగం ఏమంటారు ప్రొమాంటరీ ఆఫ్ ది సాక్రం. ఓకేనా. ప్రొమాంటరీ ఆఫ్ ది సాక్రం అంటారు. ఇది కూపకం, ఇది చాలా ముఖ్యమైన భాగం. ఓకేనా. ఎందుకంటే డెలివరీ సమయంలో అదే స్థిరంగా ఉండడానికి బేబీ ప్రసవ సమయంలో ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా. కూపకంలో ఇది చాలా ముఖ్యమైన భాగం. కాబట్టి మనం సాక్రం గురించి తెలుసుకుందామా మరి డయాగ్రామ్ రూపంలో.
కాబట్టి ఇక్కడే చూద్దాం. ఓకే, సాక్రంలో మామూలుగా ఇదంతా మనం ఏమనుకున్నాం, ఎల్లో కలర్ ఉన్నదంతా కూడా సాక్రం అనుకున్నాం. కాబట్టి ఇది చూడండి, ఇది ఏంటిది, ఇది 5 వెన్నుపూసలు ఒకదానితో ఒకటి అతకబడి ఒక ఎముకగా ఉంటుంది. సో దీనివల్లనే వెనుక భాగం అనేది వెనుక గోడను తయారై ఉంటుంది దీని సహాయంతో. అదేవిధంగా చూడడానికి ఏ విధంగా ఉంది, త్రిభుజాకారంలో ఉంది. ఓకేనా, దీని వంపుగా ఉన్న యొక్క భాగాన్ని ఏమంటే హాలా ఆఫ్ ది సాక్రం అంటారు. వంపుగా ఉంది కింది వరకు హాలా ఆఫ్ ది సాక్రం. అదే పైన పొడుచుకొచ్చిన భాగాన్ని ఏమంటారంటే ప్రొమాంటర్ ఆఫ్ ది సాక్రం అని అంటారు. ఓకే, ఇది కుప్పకుండా చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ డయాగ్రామ్ కూడా మనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, ఇక్కడ సాక్రం వరకు ఎక్కడ వరకు సాక్రం ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదంతా కూడా సాక్రం, కింది వరకు ఉన్నది మాత్రం కాక్సిక్స్ అంటారు. కాబట్టి ఇక్కడ కౌంట్ చేయండి, 1 2 3 4 5. ఓకేనా, ఈ 5 ఎముకల 5 వెన్న ఎముకలతో ఇది అతకబడి ఒకటే ఎముకగా కనిపిస్తుంది. దాన్ని ఏమన్నారంటే సాక్రం అని అన్నారు. ఓకేనా, అదేవిధంగా ఈ విధంగా వంపుగా ఉన్నదాన్ని హాలో ఆఫ్ ది సాక్రం అంటారు. పైన ఈ విధంగా పొడుచుకు వచ్చిన భాగాన్ని చూడండి ప్రొమాంటరీ ఆఫ్ ది సాక్రం. ఓకేనా, అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా పొడుచుకు వచ్చినట్టుగా ఉంటుంది. పైన పొడుచుకు వచ్చిన భాగాన్ని ప్రొమాంటరీ ఆఫ్ ది సాక్రం అంటారు. కిందికి ఈ విధంగా వచ్చిన ముందుకున్న భాగాన్ని ఏమన్నా వంపుగా ఉన్నదాన్ని హాలా ఆఫ్ ది సాక్రం. పైన పొడుచుకు వచ్చిన భాగాన్ని ఏమంటారంటే పైన పొడుచుకు వచ్చిన భాగాన్ని ప్రొమాంటరీ, కిందికి వంపుకున్న భాగాన్ని హాలా ఆఫ్ ద సాక్రం అని అంటారు. ఓకేనా, అర్థమవుతుంది. అప్పుడు క్లియర్ కట్గా మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఓకేనా, ఇక్కడ 5 ఎముకలు ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ కమింగ్ విత్ కాక్సిక్స్. కాక్సిక్స్ అనేది దానికి సాక్రంకి అటాచ్ అయి ఉన్నదాన్ని ఏమంటారంటే తోక వలె అతకబడి ఉంటుంది. కాబట్టి దాన్ని మనము కాక్సిక్స్ అంటారు. సాక్రంకు అతకబడి ఉన్నదాన్ని ఏమంటారంటే దాన్ని కాక్సిక్స్ అంటారు. అక్కడ జాయింట్ ఉంటుంది కాబట్టి దీన్ని సాక్రోకాక్సియల్ జాయింట్ అని కూడా అంటారు. ఓకే, అనేది తోక వలె ఉంటుంది. ఇది 4 అదేమో 5 వెన్నుపూసలతోటి. సాక్రం అనేది 5 వెన్నుపూసలు. ఓకే, కాక్సిక్స్ అనేది 4 వెన్నుపూసలతో అతకబడి ఉంటుంది. ఇది ప్రసవ సమయంలో కొద్దిగా వెనుకకు నెట్టబడుతుంది. ఓకేనా, ఇందులో కూడా అర్థమైపోయింది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా. సాక్రము కాక్సిక్స్, సాక్రం అనేది 5 వెన్నుపూసలతోటి, కాక్సిక్స్ అనేది 4 వెన్నుపూసలతో అతకబడి ప్రసవ సమయంలో ఇది కొద్దిగా నెట్టబడి ఉంటుంది. ఒక సాక్రంలో మనము పైన పొడుచుకు వచ్చిన భాగాన్ని ప్రొమాంటరీ ఆఫ్ ది సాక్రం అంటారు, కిందిగా వంపుగా ఉన్నదని హాలా ఆఫ్ ది సాక్రం అని అంటారు. ఓకేనా, 5 వెన్నుపూసలతో అతకబడి ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది, మనం తెలుసుకున్నాం. ఓకే, కాక్సిక్స్ అనేది తోక వల్ల, సాక్రంకి అతకబడి తోక వల్ల ఉంటుంది. ఇందులో 4 వెన్నుపూసలు ఉంటాయి. ప్రసవ సమయంలో కొద్దిగా నెట్టబడి ఉండడం ద్వారా బేబీ బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఈ పెల్విస్ నందు ఉన్న జాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమనుకున్నాం, ఇన్నామినేట్ బోను సాక్రంతో అతకబడి ఉంటుంది కాబట్టి ఇలియో సాక్రల్ జాయింట్ 2 ఉంటాయి. అదేవిధంగా సాక్రం అనేది కాక్సిక్స్ అతకబడి ఉంటుంది కాబట్టి సాక్రో కాక్సియల్ జాయింట్ అనుకున్నాం. అదేవిధంగా 2 ప్యూబిక్ బోన్లు అటాచ్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని ప్యూబిక్ సింఫసిస్ ప్యూబిస్ అని అన్నాం. ఓకే, చూద్దాం. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి కూపకమునందు గల జాయింట్స్ అనేవి. ఓకే, కుడి సాక్రో ఇలియాకు జాయింట్స్. ఓకే, కుడి ఇన్నామినేట్ ఎముక సాక్రంతో కలిసి చోట ఏర్పడింది కాబట్టి మనం ఏమన్నాం, ఒక సాక్రం అనేది ఇలియంతో అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారు, ఓకే, సాక్రో ఇలియాకు జాయింట్. ఓకేనా, సాక్రో ఇలియాకు జాయింట్ అది లెఫ్ట్ సైడ్. అదేవిధంగా రైట్ అయితే రైట్ సైడ్. ఓకేనా, 2 బోన్స్. నెక్స్ట్ మనం చూసింది సాక్రో కాక్సియల్. ఒకటేమనుకున్నాం, లెఫ్ట్ సాక్రో ఇలియాకు జాయింట్, రైట్ సాక్రో ఇలియాకు జాయింట్. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, కుడి సైడు ఏ విధంగా, కుడి సైడు సాక్రము ఇలియం కలిస్తే దాన్ని కుడి జాయింట్ అంటారు. ఎడమ సైడ్ అయితే ఎడమ సాక్రము ఇలియాతో కలుస్తుంది కాబట్టి దాన్ని ఎడమ సాక్రో ఇలియాకు జాయింట్ అంటారు. అదేవిధంగా ఏమనుకున్నాం, సాక్రము కాక్సిక్స్ 2తో అతకబడితే ఒక వల్ల ఉంటుంది అనుకున్నాం కదా, దాన్ని సాక్రో కాక్సియల్ జాయింట్ అంటారు. ఓకేనా, అదేవిధంగా సింఫసిస్, ఇది కూపక ముందు భాగంలో 2 ప్యూబిక్ ఎముకల కలయిక ద్వారా ఒక ఆర్చ్ లాగా ఏర్పడుతుంది. దీని మధ్య ఏముంటుంది, కార్టిలేజ్ అనేది ఒక మెత్తనిది ఉంటుంది అక్కడ. ఓకేనా, ఓకే, అదేవిధంగా మనకు ఏమైనా బోన్స్ గురించి తెలుసుకున్నాము, అదేవిధంగా పార్టిషన్స్ గురించి తెలుసుకున్నాము, అదేవిధంగా జాయింట్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా కూపకం యొక్క బ్రిమ్ ఆకారమును బట్టి కూపకములను 4 రకాలుగా, బ్రిమ్ లేదా ఇన్లెట్ అంటే బయటికి కనిపించేది, అవుట్లెట్ అంటే ఇన్ అంటే లోపటికి ఈ విధంగా బేబీ ఏ విధంగా ఉంది, బ్రిమ్ లేదా ఇన్లెట్ అంటే ఒకటే, క్యావిటీ అంటే కుహరంలాగా ఏర్పడ్డది, అవుట్లెట్ అంటే బయటికి వచ్చేది, ఇన్ అంటే లోపలికి వెళ్ళేది,
క్యావిటీ అంటే కుహరంలాగా ఉన్నది, అవుట్లెట్ అంటే బయటికి వచ్చేది. అర్థమవుతుందా? కాబట్టి ఈ యొక్క ఇన్లెట్ దాని లోపల ఉన్న ఆకారాన్ని బట్టి కూపకంలో 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఓకేనా? గైనకాయిడ్ పెల్విస్, ఆండ్రాయిడ్ పెల్విస్, ఆంథ్రపాయిడ్ పెల్విస్, పాటిపెల్లాయిడ్ పెల్విస్. ఓకేనా? గైనకాయిడ్ పెల్విస్ అనేది ఇది స్త్రీ కూపకము దీని యందు. ఓకేనా? ఆడవాళ్ళు గైనకాలజీ అంటేనే ఆడవారి యొక్క సమస్యలకు తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని గైనకాలజిస్ట్ అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గైనకాలజీ అనగానే ఇట్స్ రిలేటెడ్ టు ద ఫీమేల్, ఆడవారికి సంబంధించినది. ఓకేనా? ఇది స్త్రీ కూపకం దీని యందు బ్రిమ్ గుండ్రంగా ఉంటుంది. ఓకే, కాబట్టి గుండ్రంగా ఉంటుంది. దీని యందు గల ఆకారంను బట్టి బిడ్డ సులువుగా ఇమిడి ప్రసవం సాధారణంగా జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద ఆండ్రాయిడ్ పెల్విస్. ఇందులో ఇది మగ కూపకం, మగవారిలో ఉన్నది ఆండ్రాయిడ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మగవారి యొక్క కూపకం దీని యందు బ్రిమ్ త్రిభుజాకారంగా లేదా హృదయాకారంలో ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ గైనకాయిడ్ అయిపోయింది, ఆండ్రాయిడ్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే, ఆండ్రాయిడ్ లేని మగవారి యొక్క కూపకం త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది క్యావిటీ చాలా లోతుగా గరాటు ఆకారంలో ఉంటుంది. ఈ రకమైన పెల్విస్ ప్రసవనకు అనుకూలంగా ఉండదు. నెక్స్ట్ ఆంథ్రపాయిడ్, దీని అంత కోడిగుడ్డు ఆకారం కలిగి ఉంటుంది. ఏపీ డయామీటర్ అంటే పైన కింది భాగం, ఇది ఈ విధంగా చూసినట్టయితే. ఓకే, ఏపీ అంటే యాంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్ అంటే ముందు భాగం వెనుక భాగం. ఓకేనా? డయామీటర్ ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్వర్స్ డయామీటర్ తక్కువ. ట్రాన్స్వర్స్ అంటే అడ్డం. సాక్రం పొడవుగా ఇరుకుగా ఉంటుంది. 6 వెన్నుపూసలను కలిగి ఉంటుందట ఇందులో ఆంథ్రపాయిడ్ పెల్విస్లో. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా. నెక్స్ట్ పాటిపెల్లాయిడ్, చదునైన కూపకం ఏపీ డయామీటర్ ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్వర్స్ డయామీటర్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, కాబట్టి మనం ఒకసారి చూద్దాము మరి అవి ఏంటో. సరేనా? ఒకసారి చూడండి. గైనకాయిడ్ అంటే మనం స్త్రీలలో ఉండే కూపకం అనుకున్నాం. ఇందులో ఏ విధంగా ఉంటుంది షేప్ అనేది, దాని యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది? ఆడవారిలో అయితే గుండ్రంగా ఉంటుంది, ఒక రౌండెడ్. ఏ విధంగా చూడండి, గైనకాయిడ్ అంటే స్త్రీలో ఉన్న కూపకం దీని అందు బ్రిమ్ అనేది అంటే దీని యొక్క ఆకారం అనేది ఏ విధంగా ఉంటుందంటే గుండ్రంగా ఉంటుంది. ఓకేనా? వైడ్గా ఉంటుంది. ఓకే, వెజైనల్ డెలివరీస్ పాసిబుల్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. కాబట్టి వెజైన ద్వారా యోని ద్వారా ప్రసవం కావడానికి సులభంగా ఉంటుంది ఈ గైనకాయిడ్ పెల్విస్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఆంథ్రపాయిడ్ పెల్విస్. ఆంథ్రపాయిడ్ పెల్విస్ అంటే ఏమంటే ఇక్కడ దీని యొక్క షేప్ అనేది ఓవెల్ షేప్లో కానీ త్రిభుజాకారంలో కానీ ఆంథ్రపాయిడ్ అనుకున్నాం కదా, ఆంథ్రపాయిడ్. ఓకే, ఆంథ్రపాయిడ్ ఏంటంటే ఇది కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఓకేనా? ఇది కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఇందులో ఏపీ డయామీటర్ అంటే ఏమీ లేదు. ఇక్కడ చూద్దాం, దానికంటే ముందుగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉంటే ఓకే ఏపీ డయామీటర్ అంటారు, అంటే పైన కింది వరకు దాన్ని ఏపీ డయామీటర్ అంటారు. దీన్ని ట్రాన్స్వర్స్ డయామీటర్ అంటారు. ఈ విధంగా అడ్డంగా ఉన్నదాన్ని ట్రాన్స్వర్స్ డయామీటర్ అంటారు. ఈ విధంగా ఉన్నదాన్ని ఆబ్లిక్ డయామీటర్ అంటారు. దానికి ఓకే అర్థమవుతుందా? ఓకే, అడ్డంగా ఉంటే ఆబ్లిక్ అని, ఈ విధంగా అడ్డంగా నిలువ కాకుండా ఈ విధంగా ఉంటే దాన్ని ఆబ్లిక్ అంటారు. ఈ విధంగా నిలువుగా ఉంటే ఏపీ డయామీటర్ అంటారు, అడ్డంగా ఉంటే ట్రాన్స్వర్స్ డయామీటర్ అంటారు. ఇప్పుడు క్లియర్ కట్గా మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆంథ్రపాయిడ్ అంటే ఏంటి? కోడిగుడ్డు ఆకారం. ఇక్కడ ఉందా కోడిగుడ్డు ఆకారంలోనే దీని అంటే ఏపీ డయామీటర్ అంటే ఈ విధంగా చూడండి. పైన స్పేస్ ఏ విధంగా ఉంది? ఏపీ డయామీటర్ అంటే ఈ విధంగా చూడండి, పైన కింద ఎంత స్పేషియస్గా ఉంది. ఓకే, ఓవల్ షేప్లో ఉంది. ఏపీ డయామీటర్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? పైన కింద భాగం ఎంత ఎక్కువగా ఉందా లేదా? ఓకే, ఓవల్ షేప్లో ఉంది, కోడిగుడ్డు ఆకారంలో ఉంది. ఇది ఏపీ డయామీటర్ ఎక్కువగా ఉంది. అడ్డ భాగం ఓకే, ఆ విధంగా అడ్డంగా చూసినట్టయితే తక్కువగా ఉంది. ఏపీ పొడవులో చూస్తే ఎక్కువగా ఉంది, అడ్డంలో చూసినట్టయితే తక్కువ. కాబట్టి అడ్డాన్ని ఏమంటే ట్రాన్స్వర్స్ డయామీటర్. కాబట్టి ట్రాన్స్వర్స్ డయామీటర్ ఇక్కడ ట్రాన్స్వర్స్ డయామీటర్ అనేది ఇక్కడ తక్కువగా ఉంది, ఏపీ డయామీటర్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ సాక్రం అనేది పొడవుగా ఇరుకుగా ఉంటుంది. ఇది 6 వెన్నుపూసలను, ఆంథ్రపాయిడ్ పెల్విస్ అనేది 6 వెన్నుపూసలను కలిగి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ అనేది కాబట్టి ఫేస్ టు ప్యూబిస్ డెలివరీ. కాబట్టి ముఖం ద్వారా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుందండి ఇక్కడ. కాబట్టి బేబీ ఈజీ రొటేట్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది, ఫేస్ ద్వారా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ పెల్విస్ అంటే ఇక్కడ మగవారి యొక్క ఓకే, కాబట్టి ఇది హృదయాకారంలో కానీ త్రిభుజాకారంలో కానీ ఉంటుంది. ఓకేనా? ఇది చాలా 20% వాళ్ళకు మాత్రమే అన్నట్టు. ఓకేనా? ఇది క్యావిటీ అనేది చాలా లోతుగా చూడండి. ఇక్కడ బయట భాగం క్యావిటీ అంటే ఏంటిది? అవుట్లెట్ అన్నట్టు. కాబట్టి చూడడానికి లోపల ఏ విధంగా లోతుగా గరాటు ఆకారంలో ఉందా? గరాటు ఆకారంలో ఉంటుంది. ఈ రకమైన పెల్విస్ ప్రసవనకు అనుకూలంగా కాదు. అంటే కొంతమంది ఆడవాళ్ళలో కూడా కొన్ని రకాల పెల్విస్లు ఉండొచ్చు. కాబట్టి ఈ ఒకవేళ అది యొక్క పెల్విస్ అనేది ఆంథ్రపాయిడ్ టైపా, ఆండ్రాయిడ్ టైపా, ప్లాటిపెల్లా టైప్ అయితే దాన్ని బట్టి ప్రసవానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ టైప్స్ ఆఫ్ పెల్విస్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి 20% డిఫికల్ట్ డెలివరీ వితౌట్ డిలే అయిన ఎంగేజ్మెంట్. కాబట్టి బేబీ వచ్చి పెల్విస్లో ఫిక్స్ అవ్వకముందే ఓకే, కాబట్టి బేబీ అనేది డెలివరీకి చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఒకటి. కాబట్టి వచ్చి డెలివరీ సమయంలో అక్కడ ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఓకే, లాస్ట్ వన్ ఇస్ ఏమనుకున్నామంటే ప్లాటిపెల్లాయిడ్. ఓకే, ఇందులో కూడా
ఈ ప్లాటిపైలెట్లు అంటే పెల్విస్ చదునైన కూపకంగా ఉంటుంది. ఓకే, ఇందులో ఏంటిదంటే ఇది ఏపీ డయామీటర్ తక్కువగా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఏపీ డయామీటర్ అనేది ఏ విధంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ ట్రాన్స్వర్స్లీ ఓవెల్ షేప్లో ఈ విధంగా అడ్డం అండ్ ట్రాన్స్వర్స్ డయామీటర్ ఎక్కువగా ఉంటుంది, ఏపీ డయామీటర్ తక్కువగా. అవునా కదా, చూడండి అడ్డంగా చూస్తే ఎక్కువ స్పేస్ ఉంది, నిలువుగా చూస్తే తక్కువ స్పేస్. అంటే దాని అంటే ఏంటిది, ట్రాన్స్వర్స్ డయామీటర్ ఇక్కడ ఎక్కువగా ఉంది, ఏపీ డయామీటర్ తక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా, కాబట్టి ఇది కూడా నో డిఫికల్టీ. ఓకే, వెజినల్ డెలివరీ కాబట్టి వెజినల్ ద్వారా రావడానికి చాలా కష్టమే. ఓకేనా, అదేవిధంగా ఫేస్ ప్రజెంటేషన్ అంటే ఫేస్ ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, దిస్ ఆర్ ద లైక్ డిపెండ్స్ అపాన్ ది పెల్విస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పెల్విస్ విల్ బీ దేర్. ఓకేనా, గైనకాయిడ్ పెల్విస్ అంటే ఆడవాళ్ళు 50% ఎక్కువ ఇవే ఉంటాయి, ఆంథ్రోపాయిడ్ అంటే 25% ఉంటుంది, ఆండ్రాయిడ్ అంటే 20%. ఇది చాలా రేర్ అన్నాడు. ప్లాటిపైలెట్ అనేది చాలా రేర్గా ఎవరికో ఒక్కరికి మాత్రమే ఉంటుందంట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గైనకాయిడ్ రౌండ్గా ఉంటుంది, ఆంథ్రోపాయిడ్ ఏపీ డయామీటర్ ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్వర్స్ డయామీటర్ తక్కువ అంటే ఓవెల్ షేప్లో ఉంటుంది, గుండ్రంగా కది ఓవెల్ షేప్లో. ఓకేనా, ఆండ్రాయిడ్ త్రిభుజాకారం గుండాకారంలో ఉంటుంది. ఓకేనా, సరే మరొకసారి చూడండి ఇక్కడ టైప్స్. పెల్విక్ ఇన్లెట్ అన్న బ్రిమ్ అన్న అంటే లోపటిది అన్న, అవుట్లెట్ అంటే బయటి భాగం. కాబట్టి చూడండి గైనకాయిడ్లో ఏ విధంగా ఉంటుంది. ఒక ట్రాన్స్వర్స్ డయామీటర్ ఛాన్సెస్ కరెక్ట్గా అంత స్పెషల్ గుండ్రంగా ఉంటుంది, అన్నిటికీ ఈక్వల్గానే. ఓకేనా, ఆంథ్రోపాయిడ్ న్యారోగా ఉంటుంది. ఓకేనా, ఆండ్రాయిడ్ అయితే ఇక్కడ ఏమీ లేదు. ఓకే, ఏపీ డయామీటర్ చూడండి, ఇందులో కూడా ఆంథ్రోపాయిడ్లో ఎక్కువగా ఉంటుంది, వైడ్గా. ఇది కూడా చూడండి. నెక్స్ట్ ఓకే, ఫోర్స్ పెల్విస్. ఇక్కడ పెల్విక్ మిడ్ క్యావిటీ అంటే మధ్యలో ఉన్నది. సైడ్ వాల్స్ ఏ విధంగా స్ట్రేట్గా ఉంటాయి, సైడ్ వాల్స్ అంటే సైడ్ బై సైడ్ స్ట్రేట్గా ఉంటాయి, న్యారోగా ఉంటాయి, కన్వర్జెంట్, వైడ్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, ఒక శాక్రంది ఒక వైడ్గా ఉంటుంది, ఫార్వర్డ్ ముందుకై ఉంటుంది, న్యారో అంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక పెల్విక్ అవుట్లెట్ బయట భాగం, ఒక సబ్యూబిక్ ఆర్చ్ అన్నట్టు ఏ విధంగా బయటకు వచ్చే భాగంలో ఆ లోపల ఉన్న వంకర కింది భాగం వైడ్గా న్యారోగా ఏ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, మరొకసారి చూడండి, ఇవన్నీ కూడా గైనకాయిడ్ పెల్విస్. ఓకే, ఆండ్రాయిడ్, ఆంథ్రోపాయిడ్, ప్లాటిపెల్లాయిడ్. ఓకే, టైప్స్ ఆఫ్ ది పెల్విస్లో చూసినట్టయితే ఓకే, టిపికల్ ఫీమేల్ పెల్విస్. గైనకాయిడ్ పెల్విస్ అనేది ఫీమేల్ పెల్విసే. ఓకేనా, ఆండ్రాయిడ్ పెల్విస్ అంటే ఈజ్ అ మేల్ ఆర్ ఫన్నల్ షేప్, గరట ఆకారంలో ఉంటుంది మగవారిలో. ఇట్ ఈస్ కంట్రాక్టెడ్ అవుట్లెట్లో ఉంటుంది. ఆంథ్రోపాయిడ్ అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ న్యారో అండ్ ఓవల్ షేప్డ్. ఓకే, ప్లాటిపెల్లాయిడ్ అంటే రేర్ పెల్విస్. ఓకే, బ్రిమ్ విత్ ద ప్రొమాంటరీ ఆఫ్ ది సాక్రమ్ పుష్ ఫార్వర్డ్. ఓకే, ప్రొమాంటరీ ఆఫ్ ది పైన పొడుచుకొచ్చినది బాగుంటుంది కదా, అది ఫార్వర్డ్ అయ్యి ముందుగా ఈ విధంగా ఉంటుందంట. ఓకేనా, ఓకే చూడండి, ఇప్పుడు డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద మేల్ పెల్విస్ అండ్ ఫీమేల్ పెల్విస్. ఓకే, స్త్రీ కూపకము అదేవిధంగా పురుష కూపకం మధ్య డిఫరెన్షియేషన్ ఏ విధంగా ఉందంటే ఇది లైట్ వెయిట్గా ఉంటుంది. ఓకే, స్త్రీలలో ఉన్నది ఎంత లైట్ వెయిట్గా ఉంటుంది, అదేవిధంగా పురుషులది అయితే కొంచెం బరువుగా ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా మనం గమనించినట్టయితే ఇంకా చూడండి, అదేవిధంగా ఇలియా క్రస్ట్ అనేది వెడల్పుగా ఉంటుంది. ఇలియా క్రస్ట్ అనేది తక్కువ వెడల్పున కలిగి ఉంటుంది. ఓకే, ఇది కిందిది ఫస్ట్ది మేల్, సెకండ్ది ఫీమేల్. కాబట్టి ఇక్కడ ఇది తేలికగా ఉంటుంది, దీని యొక్క ఎముకలు దీని బరువుగా ఉంటాయి మగవారిలో. ఆడవారి ఇలియా క్రస్ట్ అనేది వెడల్పుగా ఉంటుంది, ఇందులో తక్కువ వెడల్పున కలిగి ఉంటుంది. ఓకేనా, చూడండి స్టార్టింగ్ తక్కువ వెడల్పు ఉంది కదా, ఇది బ్రిమ్ అనేది గుండ్రంగా ఉంటుంది ఆడవారిలో. మగవారిలో అయితే ఈ విధంగా గుండా ఆకారంలో ఉంటుంది, త్రిభుజాకారంలో. క్యావిటీ లోతు లేనిదిగా ఉంటుంది, ఇందులో లోతుగా ఉంటుంది. అదేవిధంగా అవుట్లెట్ వెడల్పుగా ఉంటుంది, ఇందులో ఇరుకుగా ఉంటుంది. ఓకే, ప్యూబిక్ వెడల్పుగా ఉంటుంది, ప్యూబిక్ ఆర్చ్ పెయింటెడ్గా ఉంటుంది ఈ విధంగా. ఓకేనా, ఓకే చూడండి ఒకసారి డిఫరెన్షియేషన్ ఇంతకుముందు అనుకున్నాం కదా. ఫీమేల్ పెల్విస్ కొన్నిసార్లు అడిగితే అడగవచ్చు. ఇది స్త్రీ పురుష కూపకంల మధ్య తేడాలు. స్త్రీ కూపకం, పురుష కూపకం ఎముకలు తేలికగా ఉంటాయి, బరువుగా ఉంటాయి. ఇది వెడల్పుగా ఉంటుంది, తక్కువ వెడల్పుగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, గుండె ఆకారంగా ఉంటుంది, లోతు లేనిదిగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. అవుట్లెట్ అంటే బయట భాగం వెడల్పుగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. ప్యూబిక్ వెడల్పుగా ఉంటుంది, ప్యూబిక్ ఆర్చ్ పెయింటెడ్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద పెల్విక్ డయామీటర్స్. ఓకేనా, పెల్విక్ డయామీటర్స్ అనేది బోని పెల్విస్, బ్రిమ్ ఆఫ్ ది పెల్విస్ అనే గీత ద్వారా 2 భాగములుగా విభజించబడి ఉంటుంది. ఓకేనా, బోని పెల్విస్ అనేది ఏంటిదంటే ఇక్కడ బ్రిమ్ ఆఫ్ ది పెల్విస్ అంటే ఇన్లెట్ అనే గీత ద్వారా 2 భాగములుగా విభజించబడి ఉంటుంది. చూద్దాం, అది ట్రూ పెల్విస్. ఓకే, బ్రిమ్ ఆఫ్ ది పెల్విస్ అనే ఒక చిన్న గీత ద్వారా ఈ 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అదేంటిది, ఓకే, ఫాల్స్ పెల్విస్, ట్రూ పెల్విస్. ఫాల్స్ పెల్విస్ అంటే ఏంటిదంటే కళ్ళ కూపకం పైన వెడల్పైన భాగంగా ఉంటుందంట. ఫాల్స్ పెల్విస్ అనేది పైన వెడల్పైన భాగంగా ఉంటుంది. ట్రూ పెల్విస్ అనేది నిజ కూపకం, ఇది కూపకం అవయములు అని కలిగిన క్రింది భాగం. ఫాల్స్ పెల్విస్ అనేది ఓన్లీ పైన వెడల్పైన భాగం మాత్రమే ఫాల్స్ పెల్విస్ అంటారు. కింది ఇదేంటి అన్నీ
అవయములన్నిటిని కలిగి ఉన్న క్రింది భాగం. అర్థమవుతుందా? కాబట్టి చూడండి ఒకసారి. ఓకే, వంపుగా ఉండు కాలువ ప్రసవ సమయంలో కూడా దీని గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ట్రూ పెల్విస్ అంటే ఏంటంటే అవయములను అన్ని కలిగి ఉన్న క్రింది భాగం అనుకున్నాం. కాబట్టి ఇది వంపుగా ఉంటుంది. వంపుగా ఉండే ఒక కాలువ లాంటిది. ప్రసవ సమయంలో బిడ్డ దీని గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 3 భాగాలు ఉంటాయంట. ఓకేనా. కాబట్టి ట్రూ పెల్విస్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? బ్రిమ్ లేదా ఇన్లెట్ అంటే 2 సేమే. ఒకటి క్యావిటీ, మూడవది అవుట్లెట్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, కూపకమిక వ్యాసంలో. కాబట్టి ఇక్కడ ఏంటిది? మామూలుగా 3 భాగాలు. ఒకటి ఇన్లెట్, క్యావిటీ, అవుట్లెట్. కాబట్టి ఇది లోపలి వ్యాసములు, బయట వ్యాసములు, డయామీటర్స్ అనేది వ్యాసములు అన్నట్టు. ఓకేనా. కాబట్టి లోపలి వ్యాసం చూద్దాం. ఇక్కడ మామూలు లోపటి బ్రిమ్ ఒక గీత ద్వారా ఇది వేరు చేయబడి ఉన్నాయి అనుకున్నాం కదా. ఒకటేమో ట్రూ పెల్విస్, ఫాల్స్ పెల్విస్. కాబట్టి ఈ లోపల ఉన్న డయామీటర్స్, లోపల ఉన్న దాని యొక్క మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే ఏపీ డయామీటర్, ట్రాన్స్వర్స్ డయామీటర్, ఆబ్లిక్ డయామీటర్. ఇంతకుముందు చెప్పాను మీకు. కాబట్టి పెల్విక్ బ్రిమ్ అంటే చూద్దాం ఫస్ట్. ఓకే, ముందు భాగంలో ప్యూబిక్ ఎముకలపై అంచు సింఫైసిస్ ప్యూబిస్ ప్రక్కల యందు ఇలియోపెక్టిన్ లైన్ వెనక శాక్రం యొక్క పై భాగం యందు అంచు కలవు. దీని యందు వ్యాసం తెలుసుకుంటే చాలా ప్రాముఖ్యం. దీని యందు 4 వ్యాసములు కలవు. ఓకే, ఆంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్, ట్రాన్స్వర్స్ డయామీటర్, ఓకే, అండ్ ఆబ్లిక్ డయామీటర్, సాక్రో కాట్లీడియర్ డయామీటర్. ఒక 4. ఇంతవరకు మనం 3 అనుకున్నాం. కాబట్టి లాస్ట్ ఏంటి? సాక్రో కాట్లీడియర్ డయామీటర్ అని. ఓకేనా. కాబట్టి ఈ పెల్విక్ బ్రిమ్ అనేది ఒక గీత ద్వారా 2 వేరు చేయబడి ఉంటాయి అనుకున్నాం. ఒక ట్రూ పెల్విస్, ఫాల్స్ పెల్విస్. ఫాల్స్ పెల్విస్ అంటే పై భాగం. ట్రూ పెల్విస్ అంటే అవయవం కలిగి ఉన్న అవయములన్నిటినీ కలిగి ఉన్న ఒక కింది భాగం. అదేమో పై భాగం, ఇదేమో క్రింది భాగం. కాబట్టి ట్రూ పెల్విస్ అనేది ఒక వంపుగా ఉన్న కాలువ. ఇది ప్రసవ సమయంలో దీని గుండా బేబీ ప్రయాణించిన. ఇందులో 3 భాగాలు ఉంటాయి. ఇక్కడ ఇన్లెట్, క్యావిటీ, అవుట్లెట్. ఓకేనా. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏంటిదంటే లోపల డయామీటర్స్ ఉంటాయి. లోపల మరి బయట. లోపల డిఫరెంట్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి, బయట కూడా ఉంటాయి. లోపల ఏముంటాయి అంటే 4 రకాలు ఉంటాయి. ఒకటి ఏపీ డయామీటర్, ట్రాన్స్వర్స్ డయామీటర్, ఆబ్లిక్ డయామీటర్. కాబట్టి అసలు ఇందులో పెల్విక్ బ్రిమ్ లేదా ఇన్లెట్ అంటే ఏంటిదంటే ఇక్కడ ముందు భాగం ప్యూబిక్ ఎముకలపై ముందు భాగం ఏదైతే ఉందో. ఓకేనా. ముందు భాగం అంటే ఏమనుకున్నాం? పెల్విస్ అనుకున్నాం. కాబట్టి అర్థమైనగా మనకు బయట భాగం, పై భాగం అంటే ఇలియం అనుకున్నాం. అడుగు భాగం అంటే ఇష్కియం అనుకున్నాం. ముందు భాగం అంటే ఏమనుకున్నాం? ప్యూబిక్ సింఫైసిస్ ప్యూబిస్ లేదా ప్యూబిక్ బోనే అనుకున్నాం కదా. ముందు భాగంలో ప్యూబిక్ ఎముకలపై అంచు ప్రక్కల యందు ముందు భాగం ప్యూబిక్ బోన్స్ ఉంటాయి. పక్కకేమో ఇలియోపెక్టిన్ లైన్స్ ఉంటాయి. వెనుక భాగమేమో శాక్రం యొక్క పై భాగం అంచు గలవు. ఓకేనా. అర్థమవుతుందా? ప్యూబిక్ ముందు భాగం ప్యూబిక్, పక్కకి ఇలియోపెక్టిన్ లైన్, వెనక శాక్రం, ఒక పై భాగం యందు అంచులు కలవాలి. దీని యందు బ్రిమ్ యందు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? ఓకే, ముందు, వెనకకు, పక్కకు. ఓకే, దీని యందు 4 వ్యాసాలు కలవు. ఓకే, యాంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్. యాంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్ అంటే ఫస్ట్ చూద్దాం మెజర్మెంట్స్ ఎట్లా దీన్ని కొలుస్తారు అని. ఓకే, సాక్రల్ పొమాంటర్ అంటే పైన పొడుచుకు, సాక్రం యొక్క పై భాగంలో పొడుచుకు వచ్చిన భాగాన్ని మనం సాక్రల్ పొమాంటర్ అని. కాబట్టి సాక్రల్ పొమాంటర్ నుండి సింఫైసిస్ ప్యూబిస్ లోపలి వైపున 1.25 సెంటీమీటర్స్కి కిందికి కొలవాలంటాం. అర్థమవుతుందా? పై నుండి కిందికి 1.25 సెంటీమీటర్స్. ఈ వ్యాసము 11 సెంటీమీటర్స్. ఇది ఆబ్స్టికల్ కాంజుగేట్. దీనికి అనాటామికల్ కాంజుగేట్ లేదా ట్రూ కాంజుగేట్కి తేడా కలదు. కాబట్టి అవి డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మామూలుగా అయితే 11 సెంటీమీటర్స్ అనేది ఇది ఉంటుందంట. ఓకే, అర్థమవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ డయామీటర్. ఇది ఏంటిది? కుడి ఎడమ. ఇది కుడి నుంచి ఎడమ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్. ఓకే, కుడి ఎడమ పెక్టిలియన్ లైన్స్ మధ్య భాగం. మనం ఏమనుకున్నాం? మామూలుగా ఈ బ్రిమ్ యొక్క ఈ ఇన్లెట్ యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా కొలుస్తారు అనుకున్నాం? మామూలుగా ముందు భాగమైన ప్యూబిక్, పక్కకున్న ఇలియోపెక్టిలియన్ లైన్, ఓకే, వెనుక భాగమైన శాఖం, ఈ విధంగా కొలుస్తారు. కాబట్టి ఇది అడుగు భాగంలో అంటే అడ్డంగా. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇలియోపెక్టిలియన్ లైన్, రైట్ సైడ్ ఇలియోపెక్టిలియన్ లైన్ మధ్యన కొలుస్తారు. కాబట్టి దీని యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? అదేమో 11 ఉంటాయి. ఇది 13 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఆబ్లిక్ డయామీటర్. ఆబ్లిక్ డయామీటర్ అంటే ఇక్కడ ఇది ఈ విధంగా ఉంటుంది. ఓకే, కాబట్టి సాక్రో ఇలియాక్ జాయింట్ నుండి ఇలియోపెక్టినల్ ఇమినెన్స్ వరకు 12 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా మామూలుగా అక్కడ సాక్రో నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఇలియోపెక్టినల్ ఇమినెన్స్ వరకు ఇది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ విధంగా, ఈ విధంగా అయితే ఈ విధంగా. ఓకే, చూడండి మామూలుగా. ఓకే, ఈ విధంగా ఇక్కడ డయాగ్రామ్ చూసారా? పైనుంచి కింద వరకు. ఓకే, యాంటీరియర్ పోస్టీరియర్, ట్రాన్స్వర్స్, లెఫ్ట్ ఆబ్లిక్, రైట్ ఆబ్లిక్, ఈ విధంగా. ఓకే, ఇది 13 సెంటీమీటర్స్ అనేది 12 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, సాక్రల్ కాట్లీడల్ అంటే ఏంటిది? సాక్రల్ ప్రొమాంటరీ మధ్య భాగం నుండి ఇలియోపెక్టినల్ ఎమినెన్స్ వరకు 9 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒక సాక్రల్ ప్రొమాంటరీ మధ్య భాగం నుండి ఇలియోపెక్టినల్ ఎమినెన్స్ వరకు 9 సెంటీమీటర్. ఇది చాలా రేర్ అన్నట్టు. ఓకేనా.
ఓకే, బ్రిమ్ అనేది బ్రిమ్లో ఎన్ని మెజర్మెంట్స్ ఇన్ని వ్యాసాలు అని ఉన్నాయి 3 రకాలుగా. ఓకేనా, కాబట్టి దాని గురించి ఫస్ట్ చూద్దాం డయాగ్రామ్ అనేది మీకు మరొకసారి క్లియర్. చూడండి, ఇక్కడ మనం మామూలుగా పెల్విక్ బ్రిమ్ అనేది ఒక గీత ద్వారా వేరు చేయబడ్డది కాబట్టి ఈ ఒక గీత అనేది, కాబట్టి ఫాల్స్ పెల్విస్ ఇదంతా పైన భాగం అనేది ఫాల్స్ పెల్విస్. ఓకేనా, ట్రూ పెల్విస్ అంటే ఈ విధంగా అవయవాలన్నిటిని కలిగి ఈ విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? పెల్విక్ బ్రిమ్ అనేది ఒక చిన్న గీత ద్వారా వేరు చేయబడి 2 భాగాలు విభజించబడి ఉంటుంది బోని పెల్విస్ అనేది. ఇది ఫాల్స్ పెల్విస్ అంటే పైన వెడల్పైన భాగం ఇలియం. ఓకేనా, అదేవిధంగా ట్రూ పెల్విస్ అంటే ఇది కింది భాగం, అంటే అవయవాలన్నిటిని కలిగిన క్రింది భాగం. ఓకే, ట్రూ పెల్విస్ అనేది వంపుగా ఉండేదంతా ఇట్లా వంపుగా ఉన్న కెనాల్ లాంటిది. ఓకే, అదేవిధంగా మనం ఏమనుకున్నాం ఇంకా, ఓకే, పెల్విక్ ఓకే, ప్రొమాంటరీ సాక్రల్ ప్రొమాంటరీ సైడ్ నుంచి పెల్విక్ ఇన్లెట్ కాంజుగేట్. ఓకే, ఫీమేల్ పెల్విస్. ఓకే, పెల్విక్ ఇన్లెట్ ఆడవారిలో ఈ విధంగా ఉంటుంది, మగవారిలో ఈ విధంగా ఉంటుంది. పెల్విక్ అవుట్లెట్ గుండ్రంగా ఉంటుంది, ఇది ఓవల్ షేప్లో ఉంటుంది. క్యావిటీ అనేది ఈ విధంగా ఉంటుంది, వాళ్ళ గరాట్ ఫన్నల్ షేప్లో ఉంటుంది. ఓకే, ప్యూబిక్ ఆర్చ్ అనేది ఈ విధంగా ఉంటుంది, వాళ్ళకేమో ఈ విధంగా ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది ఇది క్లియర్ కట్గా. ఓకే, ఇవన్నీ కూడా ఓకే. పెల్విక్ డయామీటర్స్లో మనము పెల్విక్ బ్రిమ్, క్యావిటీ, అవుట్లెట్. పెల్విక్ ఇన్లెట్లో బ్రిమ్ అనేది ఆడవారిలో ఈ విధంగా, మగవారిలో ఈ విధంగా. అవుట్లెట్ బయట భాగం ఈ విధంగా, క్యావిటీ ఈ విధంగా. ఓకేనా, చూడండి ఇక్కడ ఆంటీరియర్ పోస్ట్ డయామీటర్ ఏ విధంగా ఉంది, ఇన్లెట్ అంటే బ్రిమ్ అనుకున్నాం కాబట్టి ఒక సాక్రల్ ప్రొమాంటరీ నుంచి కింది వరకు ప్యూబిక్ సింఫెస్ ప్యూబిస్ అంతవరకు మనం మెజర్మెంట్స్ కొలవాలని చెప్పుకున్నాం. ఓకేనా, కాబట్టి ఎంత ఉంటుంది 11 సెంటీమీటర్స్. ట్రాన్స్వర్స్ డయామీటర్ ఎంత ఉందంటే 13 సెంటీమీటర్స్. ఆబ్లిక్ 12 ఉంటుంది. ఓకేనా, అది ఇంతవరకు మన బ్రిమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఇంకా మన క్యావిటీ గురించి రాలేదు. బ్రిమ్లో ఏ విధంగా యాంటీరియర్ పోస్టర్ ఏ విధంగా మెజర్ చేస్తారు, సాక్రల్ ప్రొమాంటరీ నుంచి సింఫెస్ ప్యూబిస్ 1.2 సెంటీమీటర్స్ కింది వరకు కొలవాలంట. ఓకే, అది ఎంత ఉంటుంది 11 సెంటీమీటర్స్ ఉంటుంది. ట్రాన్స్వర్స్ డయామీటర్ అయితే 13 సెంటీమీటర్స్ ఉంటుంది. చూడండి, ట్రాన్స్వర్స్ 13 ఉందా, ఆబ్లిక్ అయితే ఈ విధంగా సాక్రమ్ నుంచి ఇలియోపెక్టినల్ సైన్ చూసితే 12 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా మనము పెల్విక్ క్యావిటీ చూద్దాం. పెల్విక్ క్యావిటీ ఏ విధంగా 12 సెంటీమీటర్స్. ట్రాన్స్వర్స్ 12, ఆబ్లిక్గా 12, అవుట్లెట్ 13, ఇది 12, ఇది 11, ఇది 12 ఉంటుందమ్మా. ఓకే, ఒక పెల్విక్ క్యావిటీ అనుకున్నాం కదా. ఇప్పుడు పెల్విక్ క్యావిటీ ఇది ఇన్లెట్కు అవుట్లెట్కు మధ్య ఉన్న వంకర కాలువ. ఓకే, ఇది ఎందుకనగా ఈ క్యావిటీ పూర్తిగా ఎముకల చేత చేయబడి లేదు, కానీ అన్ని వ్యాసంలో 12 సెంటీమీటర్సే ఉంటాయి. అర్థమవుతుందా? ఇంత ముందులకు మనం బ్రిమ్ కానీ ఇన్లెట్ అయితే ఏమనుకున్నాము, ఫస్ట్ 11, ట్రాన్స్వర్స్ అయితే 13, అవుట్లెట్ అయితే ఆబ్లిక్ అయితే 12 అనుకున్నాం. కానీ ఇక్కడ పెల్విక్ క్యావిటీ అనేది ఎముకలతో చేయబడి ఉండలేదు, ఇది ఇన్లెట్కు అవుట్లెట్కు మధ్య ఉన్న ఒక వంకర కాలువ కాబట్టి ఇందులో అన్ని వ్యాసాలు ఎన్ని ఉంటాయి, ఏపీ డయామీటర్ అయినా 12 ఉంటుంది, ట్రాన్స్వర్స్ డయామీటర్ అయినా 12 ఉంటుంది, అదేవిధంగా ఆబ్లిక్ అయినా కూడా 12 సెంటీమీటర్స్ ఉంటాయి. అంటే అన్ని వ్యాసంలో 12 సెంటీమీటర్సే ఉంటాయని అర్థం. ఓకేనా, అదేవిధంగా ఓకే, అదేవిధంగా పెల్విక్ అవుట్లెట్. పెల్విక్ అవుట్లెట్ అనేది డైమండ్ ఆకారంలో, అంచు డైమండ్ ఆకారంలో ఉంటుంది. ఇది యాంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్. ఓకే, ప్యూబిక్ ఆర్చ్ కింది అంచు నుండి కాక్సిక్స్ చివరి వరకు కొలవాలి. ఓకేనా, ఇది అవుట్లెట్ అంటే కింది భాగం కదా, కాబట్టి అవుటర్ భాగం ఇది. అవుట్ అనగానే అవుటర్ భాగం కాబట్టి ఇది ఎక్కడి నుంచి కొలవాలంటే ప్యూబిక్ ఆర్చ్ యొక్క కింది, మనం ఏవైతే 1.25 సెంటీమీటర్స్ అనుకున్నామో అక్కడ వరకు కొలిచాం కదా, దాన్ని అక్కడి నుండి కంటిన్యూషన్ ఇది చేయాలి. ఓకేనా, ప్యూబిక్ ఆర్చ్ యొక్క కింది అంచు అంచు నుండి కాక్సిక్స్ చివరి వరకు కొలవాలి. దీని వ్యాసం అనేది యాంటీరియర్ పోస్ట్ డయామీటర్ ఎంత ఉంటుంది 13 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ట్రాన్స్వర్స్ డయామీటర్ అయితే ఇష్కిల్ అడ్డం కదా, ఇష్కిల్ స్పైన్ నుండి ఎడమ ఇష్కిల్ స్పైన్ నుండి కుడి ఇష్కిల్ స్పైన్ వరకు ఉంటుంది. ఇది 11 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆబ్లిక్ డయామీటరు దీని అందు ఫిక్స్డ్ పాయింట్స్ లేనందువలన ఈ వ్యాసం కొలవలేం. సింఫెస్ ప్యూబిస్ కింది అంచు నుండి సాక్రల్ ప్రొమాంటరీ మధ్య ఉన్న దూరం అంటే 12 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు బ్రిమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, క్యావిటీ అనేది అందరినీ సమానంగా ఉంటుంది అనుకున్నాం కాబట్టి 12, 12, 12. ఓకే, అదేవిధంగా అవుట్లెట్ అయితే ఇది 13 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్, అది 11 సెంటీమీటర్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా బయట ఇంతవరకు మనము లోపటి డయామీటర్స్ చదువుకున్నాం. ఇప్పుడు బయటవి. ఓకే, ఎక్స్టర్నల్ డయామీటర్స్, ఇంటర్ స్పైనస్ మెజర్మెంట్స్. ఈ రెండు ఇలియాక్ ఎముకల యాంటీరియర్ పోస్టర్ స్పైన్స్ మధ్య దూరం 22.5 సెంటీమీటర్. ఇదంతా ఇంపార్టెంట్ ఏం లేదు, లోపలి మాత్రమే మనము ఓన్లీ పెల్విక్ బ్రిమ్లో ఉన్నవి మాత్రమే మనకు ఇంపార్టెంట్. అవన్నీ కూడా అంటే లోపలి వ్యాసంలో అది బ్రిమ్ లేదా ఇన్లెట్
క్యావిటీ అవుట్లెట్ అనుకున్నాం. ఇవంతా ఇంపార్టెంట్ ఏం లేదు, అయినా కూడా చూద్దాం. ఇంటర్ స్పైనస్ మెజర్మెంట్స్, ఈ రెండు ఇలియాక్ ఎముకల మధ్య ఉన్న దూరం. ఇంటర్ క్రిస్టల్, ఈ రెండు ఇలియాక్ క్రిస్టల్ మధ్య వెడల్పైన భాగం 25 సెంటీమీటర్స్. అదే ఎక్స్టర్నల్ కాంజుగేట్ స్పైన్ సింప్లసిస్ ప్యూబిస్ యొక్క పంచి నుండి వెనక 5 లంబార్ వర్టిబ్రా వరకు స్పైనస్ ప్రాసెస్ వరకు కొలవాలి. ఇది 18.2 సెంటీమీటర్స్. పై 3 కొలత సమానంగా తగ్గిన ఎడల అటు కూపకంలో జనరల్లీ కాంట్రాక్టెడ్ పెల్విస్ అని అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటిది, మామూలుగా ఇవన్నీ కొలిచినప్పుడు పైన కొలతలు ఏమైనా కొంచెం తగ్గిన ఎడల దాన్ని ఏమంటారంటే, అంటే ఈ విధంగా కన్స్ట్రక్ట్ దగ్గరికి రావడమే కదా, తగ్గిందంటే ఆటోమేటిక్గా దాన్ని జనరల్లీ కాంట్రాక్టెడ్ పెల్విస్ అని. ఒక ఇంటర్ స్పైనస్ ఇంటర్ క్రిస్టల్ కొలతల మధ్య 1.75 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న దాన్ని ఫ్లాట్ పెల్విస్ అంటారు. ఓకేనా, మామూలుగా తగ్గితే దాన్ని జనరల్ కాంట్రాక్టెడ్ పెల్విస్ అంటారు. ఇంటర్ స్పైనస్ ఇంటర్ క్రిస్టల్స్ మెజర్మెంట్స్ అనేవి 1.7 కంటే తక్కువ దాన్ని ఫ్లాట్ పెల్విస్ అని అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది లాస్ట్ టాపిక్. మనం కూపకం యొక్క లిగమెంట్స్. కూపకం యొక్క లిగమెంట్స్ అనేవి, ఇది కూపకం యొక్క లిగమెంట్స్ 18 ఉంటాయి. ఇది ఎముకలను ఒకదానితో ఒకటి బలంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. మనం ఇంతవరకు బోన్స్, ఇనామినేట్ బోను, ఇలియము, ఇష్కియము, ప్యూబిస్ ఇవన్నీ బోన్స్ అనుకున్నాం కాబట్టి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఈ ఎముకలను ఒకదానితో ఒకటి బలంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటి స్నాయు బంధనాలు అని కూడా అంటారు. ఇవి శరీరంలో ఇవి చాలా బలం కలవి. ఓకేనా, ఓకే. పౌ పార్ట్స్ లిగమెంట్స్ 2 ఉంటాయి. ఆంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ నుండి బయలుదేరి ప్యూబిక్ స్పైన్ దగ్గర అంతమవుతాయి. రెండవది సాక్రో ట్యూబరస్ లిగమెంట్స్ 2, ఈ సాక్రమ్ నుండి ఇస్కిల్ ట్యూబరాసిటీ వరకు ఉంటాయి. సాక్రో స్పైనస్ లిగమెంట్స్ 2, ఈ సాక్రమ్ నుండి ఇస్కిల్ స్పైన్ వరకు. నెక్స్ట్ ప్యూబిక్ లిగమెంట్స్ అనేవి 4 ఉంటాయి. యాంటీరియర్ అంటే ముందు భాగం, పోస్ట్ అంటే వెనక భాగం, సుపీరియర్ అంటే పైన, ఇన్ఫీరియర్ అంటే కింది భాగం అనుకున్నాం కదా. అదేవిధంగా లంబార్ లిగమెంట్స్ 2 వెనక అడ్డంగా ఉంటాయి. ఇలియోసాక్రల్ లిగమెంట్స్ 2 అది వెనక అడ్డంగా ఉంటాయి. ఇలియోకాక్సిజియల్ 2 అది వెనక అడ్డంగా ఉంటాయి. లంబోసాక్రల్ ఒకటి ఉంటుంది, నిలువుగా ఉంటుంది. సాక్రో కాక్సిజియల్ ఇది కూడా నిలువుగా ఉంటుంది. సో లాస్ట్ వన్ ఇస్ పెల్విక్ ఫ్లోర్ అనేవి. ఇవి పెల్విక్ ఫ్లోర్ అనేది కండరంతో చేయబడి ఉంటుంది, కానీ ఇదంటే కింది అడుగు భాగం అన్నట్టు. ఓకేనా, చర్మం, క్రోబు, ఫేషియా సంయోజ కణజాలం కూడా దీని నిర్మాణంకు తోడ్పడి క్రమంగా లేని ఇర్రెగ్యులర్ పెల్విక్ అవుట్లెట్ని నింపుచున్నది. కాబట్టి ఈ పెల్విక్ ఫ్లోర్లో 2 రకమైన కండరపు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఓకే, 2 రకాలు. ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది 2తోటి నిర్మితమై ఉంటుంది. లివోలాటర్ అనే మజిల్స్ అండ్ పెరినియల్ మజిల్స్ అనేది వీటితో నిర్మితమై ఉంటుంది. ఓకే, ఓకేనా. కాబట్టి 3 రకాలు అనుకున్నాం కదా. చూడండి, లివోలాటర్ మజిల్స్ అని, ఇంకోటి పెరినియల్ మజిల్స్ అనేవి. కాబట్టి ఈ లివేటర్ అనే మజిల్స్ అనేవి ఇవి ఏంటిది, పెల్విక్ బ్రిమ్ చుట్టుపక్కల నుండి వచ్చి పల్లంగా అంటే కాలువ వలె ఉంటాయి. ఇది ఈ కండర పొరలు కలిగి 3 ఓపెనింగ్స్ అనేవి ఉంటాయంట. ఓకే, వెజైనా, యూరెత్రా అండ్ రెక్టమ్. ఈ కండరంలో అనేది 3 జతలుగా ఏర్పడి ప్యూబో కాక్సిజియస్ మజిల్స్, ఇది ప్యూబిక్ బోన్స్ నుండి మొదలై మూత్రాశయ భాగం కింది వరకు వెళ్ళి పెరినియల్ బాడీ కాక్సిస్లోనికి ప్రవేశిస్తాయి. ఓకేనా, అదేవిధంగా ఇలియోకాక్సిజియస్ ఫైబ్రస్, ఇది ఇలియోపెక్టిలల్ కింది నుండి బయలుదేరి కిందికి లోపలికి పోయి సాక్రం వరకు కాక్సియాలోనికి వెళ్తుంది. ఓకే, ఇష్కియో కాక్సిక్స్ ఫైబ్రస్, ఇది ఇష్కిల్ స్పైన్ నుండి బయలుదేరి కిందకి లోపలికి వెళ్ళి కాక్సిక్స్ యొక్క క్రింది భాగంలో వెళ్తుంది. పెరినీల కండరంలో ఇవన్నీ రెండోది ఏమనుకున్న పెరినీలు. కాబట్టి ఇవి అంతగా మీకు ఇంపార్టెంట్ ఏమీ లేవు. ఇవన్నీ ఇంపార్టెంట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి జస్ట్ మీకు మజిల్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకటి లివోటార్ మజిల్స్, అంటే పెరినియల్ మజిల్స్ అనేవి. ఓకేనా, ఇది పైన ఉన్న కండరంలో ఇది 3 రకాల కండరములు కలిగి ఉంటాయి. ఒకటి అడ్డంగా ఉన్నవి బల్బు, ఓకే, క్యావర్నస్, ఇంకోటి ఇష్కియో క్యావర్నస్ మజిల్స్ అనేవి. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఓకే. అదేవిధంగా మామూలుగా మామూలుగా ఈ పెల్విక్ ఏంటిది నర్వ్ సప్లై ఏ విధంగా అంటే 4th సాక్రల్ నర్వ్, ఇన్ఫీరియర్ రెక్టల్ నర్వ్, పెరినియల్ బ్రాంచ్ ఆఫ్ పొడెండల్ నర్వ్ అనేది. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్న పొడెండల్ నర్వ్ ద్వారా 4th సాక్రల్ నర్వ్, ఇన్ఫీరియర్ రెక్టల్ నర్వ్ అండ్ పెరినియల్ బ్రాంచ్ ఆఫ్ పొడెండల్ నర్వ్ ద్వారా దీనికి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అవుతుంది. పెల్విక్ ఫ్లోర్ అసలు పెల్విక్ ఫ్లోర్కి మజిల్స్ అదేంటి మొదలు లివోలాటర్ మజిల్స్, అదేవిధంగా పెరినియల్ మజిల్స్ అనుకున్న దీని యొక్క ముఖ్యమైన పనులు ఏంటిదంటే భగము, ఓకే, బల్బాకి పురుషనాలకు ఆధారంగా ఉంటుంది. ఓకేనా, దానికి దీనికి ఇది బలహీనం పడిపోతే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది సపోర్ట్గా ఉంటుంది, ఆధారంగా ఉంటుంది. దేనికి అంటే వల్వాకి, పురుషనాలకు ఆధారంగా ఉంటుంది. అదేవిధంగా గర్భాశయంలకు ఆధారంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భాశయంలకు ఆధారంగా ఉంటుంది. కాక్సిక్స్ కొద్దిగా వెనుక కదులుటకు సహాయపడుతుంది. కాక్సిక్స్ అనేది కొంచెం వెనుకకు, బేబీ ప్రసవ సమయంలో బయటికి రావడానికి కొంచెం ఇది వెనుకకు సాగడానికి సహాయపడుతుంది. ప్రసవ సమయంలో ముందు
భాగం పైకి నెట్టబడి వెనుక భాగం కిందికి ముందుకు తోయబడిచే బిడ్డ బయట సహాయపడుచును. ఓకేనా, ఇవన్నీ కూడా పెల్విక్ ఫ్లోర్ యొక్క ముఖ్యమైన విధులు. ఓకే, భగంకి పురుషులకు సహాయంగా ఉంటుంది, గర్భాశయం సహాయంగా ఉంటుంది, కాక్సిక్స్ని పొంచి నెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రసవ సమయంలో ముందుకు పైకి నెట్టబడిన వెనుక భాగం ముందుకు తోయబడిచే బిడ్డ ముందు భాగం పైకి నెట్టబడుతుంది. ముందు ఉన్న భాగం అనేది పైకి నెట్టబడడం ద్వారా లోపల ఉన్న బేబీ అనేది బయటికి నెట్టబడడానికి సహాయపడుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం లిగమెంట్స్ మనం అనుకున్నాం కదా. లిగమెంట్స్ చూడండి ఒకసారి. పోస్టీరియర్ సాక్రో లిగమెంట్స్, సాక్రో ఈ లిగమెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అనుకున్నాం? ఇవి ఎముకలు ఒకదానితో ఒకటి బలంగా బంధించడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ సాక్రో ట్యూబరస్ లిగమెంట్స్, పోస్టీరియర్ సాక్రో ఇలియాక్ లిగమెంట్స్, సాక్రో స్పైనస్ లిగమెంట్స్, ఇవన్నీ కూడా. ఓకేనా, ముఖ్యంగా 18 రకాల లిగమెంట్స్ అనేవి ఉన్నాయి. ఎముకలు ఒకదానితో ఒకటి బలంగా బంధించడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. ఓకేనా, ఇది చూడండి మామూలు అవుట్లెట్ చూడండి, ఇన్లెట్ అవుట్లెట్. ఇన్లెట్ అంటే ఈ విధంగా రెడ్ కలర్ ఉన్నదంతా ఇన్లెట్ అంటారు. కిందగా వంకరగా ఈ విధంగా. ఓకేనా, రెడ్ కలర్లో ఉన్నదంతా ఇన్లెట్ లేదా బ్రిమ్ అంటారు. ఈ విధంగా డాట్స్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్లో ఉన్నదంతా అవుట్లెట్. ఓకేనా, ఒక ఇలియా క్రెస్ట్, ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్స్ అంటారు. అంటే ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ది పెల్విస్ అంటే దాని యొక్క ల్యాండ్ మార్క్స్ అంటే మార్క్స్ అనేది ఈ విధంగా ఉంది. ఒక ఇలియా క్రస్ట్, అలా ది సాక్రమ్ చూడండి ఒకసారి. ఇది కూడా చాలా ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పర్పస్లో ఇలియాక్ క్రస్ట్. ఓకేనా, ఎందుకంటే పోస్టీరియర్ ఇలియాక్ స్పైన్కి మధ్యలో ఉన్నదాన్ని ఇలియాక్ క్రస్ట్. తర్వాత మేము అనుకున్నాం ముందుకు వంపుగా ఉన్నదాన్ని ఆల్ ఆఫ్ ది సాక్రమ్ అనుకున్నాం. ఓకే, ఆల్ ఆఫ్ ది ఇలియం. తర్వాత సాక్రో ఇలియాక్ జాయింట్, సాక్రమ్ను కాక్సిస్ను కలుస్తుంది కాబట్టి సాక్రో ఇలియాక్ జాయింట్. తర్వాత పెల్విక్ బ్రిమ్ ఈ విధంగా ఉన్నదాన్ని రెడ్ కలర్ రౌండ్గా ఉంది కదా, దాన్ని బ్రిమ్ లేదా ఇన్లెట్ అంటారు. తర్వాత యాంటీరియర్ పోస్టీరియర్ ఇలియాక్ స్పైన్, ఒక కిందికి స్పైన్ అంటే అడుగు భాగం, ఈ విధంగా స్పైన్ అంటారు. యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్, ఒక ఇష్కెల్ స్పైన్ కింది భాగం. మనం అడ్డంగా మన ట్రాన్స్వర్స్ డయామీటర్కి వచ్చేటప్పుడు ఇలియాక్ స్పైన్ అడ్డంగా ఉన్నదని. అసిటాబులర్ ఫోసా, అసిటాబులం అని. ఓకే, అసిటాబులం అంటే ఇది ఇన్నామినేట్ బోన్, ఇవన్నీ 3 ఎముకల కలయిక చోట ఏర్పడే ఒక లోతైన గుంటదని అసిటాబులం అంటారు. ఇది ఫీమర్ యొక్క తల ఇందులో ఇమిడి ఉంటుంది. నెక్స్ట్ మాకు చూడండి. ఓకే, నెక్స్ట్ సుపీరియర్ రామస్. ఓకే, ఈ విధంగా. ఓకే, పైన కొంచెం మన ఆబ్స్ట్రక్టర్ ఫోరామిన్ ఉంది కదా, ఆబ్స్ట్రక్టర్ ఫోరామిన్ కొంచెం పై భాగం అది ఈ విధంగా చూసినట్టయితే. ఓకేనా, సుపీరియర్ ఇన్ఫీరియర్ రామస్ కలయిక వల్ల ఆబ్స్ట్రక్టర్ ఫోరామిన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, సుపీరియర్ రామస్ ఆఫ్ ప్యూబిస్, ఆబ్స్ట్రక్టర్ ఫోరామిన్, ప్యూబిక్ ట్యూబర్కిల్. ఓకే, ఈ ప్యూబిస్ దగ్గర చిన్నగా ఈ విధంగా బుడిలాగా విధంగా ఉంటుందని ప్యూబిక్ ట్యూబర్కిల్ అంటారు. ఇష్కియల్ ట్యూబరాసిటీ. తర్వాత ఇన్ఫీరియర్ రామస్ ఆఫ్ ది ప్యూబిస్. ఓకే, తర్వాత ప్యూబిక్ సింఫైసిస్, ప్యూబిక్ ఆర్చ్ అనేది. ఆర్చ్ అంటే ఈ విధంగా బ్లాక్ మార్క్లో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా రెండింటిని కలిపి ఆర్చ్ లాగా, అంటే రెండింటిని జాయిన్ చేస్తుంది కాబట్టి దాన్ని ఆర్చ్ అంటారు, ప్యూబిక్ ఆర్చ్. సో దీస్ ఆర్ ద ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ది ఫీమేల్ పెల్విస్. ఓకేనా, ఇలియాక్ క్రెస్ట్, ఆల్ ఆఫ్ ది సాక్రమ్. ఓకే, సాక్రో ఇలియాక్ జాయింట్, పెల్విక్ బ్రిమ్. ఓకే, యాంటీరియర్ సుపీరియర్ స్పైన్, ఇష్కియల్ స్పైన్. ఓకే, అబ్స్ట్రక్టర్ ఫోరామిన్, ప్యూబిక్ ఆర్చ్, ఇష్కియల్ ట్యూబరాసిటీ. ఓకే, ఇవన్నీ కూడా. ఓకేనా, ఇలియము అడుగు భాగం ఇష్కియం అంటాము, ముందు భాగాన్ని ప్యూబిస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇలియం అంటేనే బయట భాగం, పైన భాగం. ఇష్కియం అంటే కింది భాగం, ప్యూబిస్ అంటే ముందు భాగం. ఓకేనా, ఓకే, లిగమెంట్స్ మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఇవన్నీ ఇంకా చాలా లిగమెంట్స్ అనేవి 18 ఉన్నాయి అనుకున్నాం కదా, 18లో ఇవి కొన్ని. ఓకే, చూడండి ఈ విధంగా ఎముకలతో బంధించబడి బలంగా ఉన్నాయి ఆధారంగా. మేల్ పెల్విస్కి ఫీమేల్ పెల్విస్కి డిఫరెన్షియేషన్, ఇవి కూడా విడ్త్ అనేది ఏ విధంగా ఉంది, ఒక షేప్ అనేది. ఈ విధంగా. ఓకే, క్యావిటీ, ప్యూబిస్, ట్రూ పెల్విస్, ఫాల్స్ పెల్విస్, డయామీటర్స్, సాక్రల్ పొమాంటరీ, ఇవన్నీ కూడా అంటే మెజర్మెంట్స్. మనం ఈ విధంగా చూసినప్పుడు మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంది అంటే పెల్విక్ డయామీటర్స్, యాంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్స్ 11 సెంటీమీటర్స్, తర్వాత ట్రాన్స్వర్స్ డయామీటర్ 13 సెంటీమీటర్స్, ఆబ్లిక్ డయామీటర్ 12 సెంటీమీటర్స్ ఈ విధంగా. ఓకేనా, యాంటీరియర్ ఈ విధంగా 13 సెంటీమీటర్స్. ఓకే, ఈ విధంగా టైప్స్ ఆఫ్ పెల్విస్. ఓకే, ఇందులో కూడా చూడండి ఒకటి, ఇదొకటి మర్చిపోయాను. గ్రేటర్ పెల్విస్, లెసర్ పెల్విస్ అంటారు. ఓకేనా, ఎక్కువ భాగం ఉన్నదాన్ని, ఎక్కువ భాగంతో ఆక్రమించి ఉన్నదాన్ని గ్రేటర్ పెల్విస్ అంటే ఫాల్స్ పెల్విస్. దీన్ని ట్రూ పెల్విస్, ఫాల్స్ పెల్విస్ అంటారు.
ఎక్కువ భాగం ఉన్న వెడల్పైన భాగంతో ఉన్నదాన్ని పైన భాగాన్ని ఏమంటారంటే గ్రేటర్ పెల్విస్. గ్రేటర్ పెల్విస్ అందులో డెలివరీ సమయంలో అంత ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమి ఉండదు, అందుకే అది ఎక్కువ భాగం ఉంటుంది, పైన భాగం ఉంటుంది, కాబట్టి దాన్ని గ్రేటర్ పెల్విస్ లేదా ఫాల్స్ పెల్విస్ అంటారు. ఓకే, అన్ని అవయవాలను కలిగి ఉన్న క్రింది భాగాన్ని ఏమంటారంటే లెసర్ పెల్విస్ లేదా ట్రూ పెల్విస్ అని అంటారు. ఓకేనా. జాయింట్స్ ఓకే, ఈ విధంగా జాయింట్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చిన టెక్స్ట్ బుక్ ప్రకారంగా అయితే ల్యాండ్ మార్క్స్ అయితే ఈ విధంగా ఉంది, గుర్తుపెట్టుకుని ఎవరికైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇది ఫాలో అవ్వండి. ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ది బ్రిమ్ అంటే ఇన్లెట్ చూడడానికి. ఓకే, రెడ్ కలర్లో ఈ విధంగా మార్క్ ఉంది కదా. ఫిక్స్డ్ anatomical పాయింట్స్ ఆన్ ది బ్రిమ్, సాక్రల్ ప్రొమాంటరీ, సాక్రోఇలియాక్ జాయింట్, సాక్రా ఆల్ ఆఫ్ ది సాక్రమ్ అంటారు, ఇలియోపెక్టినల్ లైన్, ఇలియోపెక్టినల్ ఎమినెన్స్, సుపీరియర్ రామస్ ఆఫ్ ది పేబిక్ బోన్, అప్పర్ ఇన్నర్ బార్డర్ ఆఫ్ ది ప్యూబిక్ బోన్ సరిపోతుంది, ప్యూబిక్ బోన్ సింఫెస్ ప్యూబిస్. ఓకేనా. సాక్రల్ ప్రొమాంటరీ, సాక్రోఇలియాక్ జాయింట్, హాల్ ఆఫ్ ది సాక్రమ్, ఇలియోపెక్టినల్ లైన్, ఇలియోపెక్టినల్ ఎమినెన్స్, సుపీరియర్ రామస్, ప్యూబిక్ బోన్, సింఫెసిస్ ప్యూబిస్. ఇవి 8 మార్క్స్ అని ల్యాండ్ మార్క్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఈ యొక్క వీడియో అనేది చాలా లెంతీగా వ్యాస్ట్గా ఉంది. ఓకే, ఎందుకంటే నేను ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఇదంతా ప్రాక్టికల్గా మనం చూపించాలి, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెల్విస్, అందుకని నేను ట్రై చేశాను, పిక్చర్స్ అని గ్యాదర్ చేసి చెప్పడానికి, అందుకే టైం తీసుకున్నది. ఓకేనా. ఎందుకంటే మీకు ఇది అర్థం అవ్వాలంటే మీరు లెంతీ అని కాదు, మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తేనే అర్థమవుతున్న ఉద్దేశం కోసం మీ యొక్క వీడియోను ఇంత లెంతీగా తీసుకోవడం అనేది జరిగింది. తీసుకునేంత వరకు నాకు కూడా తెలియదు ఇంత లెంతీ అవుతుంది అనుకోలేదు. ఓకేనా. ఐ హోప్ దీస్ వీడియోస్ మే బీ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, మీకు నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉండడం. టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, జై హింద్, జై భారత్.